హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నువ్వు బాడీకి మంచి వర్కౌట్తో స్టార్ట్ చేద్దాం. పొద్దుగాల బాడీకి కొంచెం వర్కౌట్ ఉందనుకో, ఆ డే మొత్తం కొంచెం హుషారుగా ఉంటుంది, పానం కూడా మంచిగా అనిపిస్తుంది. గైస్ ముంగట ఆ మేఘాలు చూడండి చిన్నగా కదులుతూ ఉంటాయి. అట్లనే ఆ పక్కన కొబ్బరి చెట్టు కింద పత్తి చేను. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ మస్తు ఉంటుంది. అసలు పొద్దుగాల లేవగానే పచ్చగా మంచిగా అవుపడుతూ ఉంటుంది. సూర్యుడు అప్పుడే ఇట్లా బయటికి వెళ్తూ ఉంటాడు, ఎర్రగా బయటికి వెళ్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే అసలు మస్తు బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఇంక ఇప్పుడు వచ్చేది చలికాలం కదా, ఆ చలికాలంలో ఇట్లా మూడం కురుస్తూ ఉంటుంది, అంటే ఇట్లా మంచు పడుతూ ఉంటుంది. ఆ మంచుకు మనం కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ మంచుకు అసలు ఏం అవపడదు, మొత్తం ఇట్లా మంచు అంతా కమ్ముకొని పోయి ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. పొద్దుగా లేచి ఇక్కడ లొకేషన్ చూడాలంటే అసలు మస్తు ఉంటుంది. అసలు ఇక్కడ చూస్తే తెల్లారినాక ఆ పత్తి చేనులకి ఇట్లా పోయినాం అనుకో, మొత్తం ఆకుల మీద ఇట్లా నీళ్లు మొత్తం వర్షం పడి వెలిసిపోయినట్టే ఉంటాయి. ఎందుకంటే నైట్ మొత్తం ఆ మంచంతా ఇట్లా ఫాల్ అవుతూ ఉంటుంది కింద ఆ ఆకుల మీద పడి, మొత్తం ఒక వర్షం పడ్డట్టు పడుతూ ఉంటుంది. ఆ మంచు చిన్న చిన్న డ్రాప్స్, చిన్న చిన్న జల్లులాగా పడుతూ ఉంటుంది మంచు. గైస్ వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తే దీనికంటే ముందు మంచి మంచి వీడియోలు చేసిన వెళ్ళి చూడండి. వీడియోలు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కోతులు చూడండి, ఇక కోతులను చూసుకుంటా కొట్టుకుంటే ఇక్కడ డాబా మీద వర్కౌట్ చేస్తాను. అవి చూడండి ఎట్లా ఆడుతాయి. ఉంటాయి చిన్నగా పత్తి చేనులకు దిగుతాయి. కోతులు అయితే చెడచికాకు పెడతాయి. ఈ కోతులు చేయబట్టి వ్యవసాయం చేస్తట్లేదు. అసలు ఏది వేసినా దేనిది దక్కనిస్తలు, అన్నీ గుంపు ఉంటాయి. ఇంకా అన్నీ ఎక్కడ పోయినాయి, వస్తాయి చిన్నగా వస్తాయి. ఇక గాయస్ ఫైనల్గా డైమండ్ పుషప్స్ కొట్టి కంప్లీట్ చేద్దాం ఇక వర్కౌట్ని. గాయస్ ఇలా పొలానికి మందు కొట్టడానికి వచ్చినాం. దగ్గర 2 ఎకరాల పొలానికి మందు కొట్టాలి ఇలా. ఇక్కడ ఎకరంన్నర ఉంది, చెరువు కింద ఒక అర ఎకరం ఉంటుంది. ఇది అన్నిటికీ అలా మందు కొట్టి వరం జారింది, బురదల కాలు పడ్డది. ఇట్లా బురదల దిగుడు వేయాలంతా. చూడండి పచ్చడి పొలాలు ఎడు చూసినా పచ్చగా ఉంటుంది మంచిగా. ఇదే మన పొలం. వాటర్ ఇక్కడ పోస్తుంది చూడండి. నీళ్ళు అక్కడ ఏరు ఉంది కదా, అట్లా ఏరవపడుతుంది ఆ బ్రిడ్జి. ఆ ఏట్లంచి ఇక్కడ పైప్ లైన్ ఇక్కడ వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. మోటార్ ఏట్లు ఉంటుంది, ఏట్లంచి నీళ్ళు ఇక్కడ పోతుంది. ఇక్కడున్న అక్కడ కూడా వస్తుంది. 24 hours వస్తూనే ఉంటాయి నీళ్ళు తీసి మందు కొట్టాలంటే వాళ్ళు మోటార్ పెట్టారు. పొలంలో మొత్తం నీళ్ళే ఉన్నాయి. సో గాయస్ ఇక్కడైతే మందు కొట్టుడు అయిపోయింది. ఇక అసలు కథ అక్కడ మొదలవుతుంది. బాడా పొలంలో ఉంటుంది అసలు కథ. మోకాళ్ళ బండి దిగబడుతుంది. ఒక కాలు వీక్కొని ఇంకో కాలు వేయాలి.
ఎందుకంటే చెరువు కింది పొలం కదా, బాగా నీళ్ళ తడి బాగుంటుంది చెరువు కింది పొలం కాబట్టి. ఎట్లా అంటే బుడుగు ఉన్నట్టుంటుంది ఆ పొలం. ఎలా మందు కొట్టాలంటే దూరం తీరిపోతుంది. కాలు పిక్కల కాంచి తొడల కాంచి పిక్కొస్తుంటే అలా మందు కొట్టాలంటే అసలు. చలో ఇక అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడనైతే అయిపోయింది. ఈ పొలంలో నా పాయింట్ ఇంతవరకు బురద అయింది కదా, ఇక ఆ పొలంలో చూడండి ఇక్కడ ఈడు వరకు ఈ మోకాళ్ళ వరకు మొత్తం బురద అయిపోతుంది పాయింట్ అంతా. ఇక బురదలో పాయింట్ ఎందుకు వేసుకొని తిరుగుతాను అంటే ఈ వరి పొలం ఉంది కదా, ఈ వరి పొలం ఏమైంది అంటే గిట్లే ఒకసారి షార్ట్ వేసుకొని నెక్కర్ వేసుకొని మందు కొట్టిన. ఏమైందంటే ఆ మందు ఆ వరి పొలం ఏమైంది పొట్టకొచ్చింది. ఆ పొట్టకొచ్చిన వరి పొలం ఏమైందంటే మొత్తం మోకాళ్ళు అన్నీ కోసింది, సర్ర కోసింది. ఆ కోసి ఇట్లా మందు కొడతా అంటే ఆ మందు అంతా మోకాళ్ళకి అంటకపోయింది. ఇక నా గోస కాదు అసలు, కుండు మీద కారం చల్లినంత మంటలు వేసింది. అందుకే ఈసారి ఇక పాయింట్ వేసుకొని వచ్చిన. చాలా రోజుల తర్వాత మళ్ళీ మందు కొట్టిన. అలవాట్లు ఏం పోయినాం కదా, మోకాళ్ళ కాళ్ళ బీచ్ తొత్తలేవు అసలు. చాలా అంటే దగ్గర మందు కూడా 1 year అవుతుంది కావచ్చు. మన బండగాడు పాపం ఇవ్వాలి ఎండలో మాడిపోతాడు. మంచిగా రేపు అంతా వాష్ చేయాలి బండినంతా నీట్గా. హైదరాబాద్ నుంచి వచ్చే రోజు కొట్టుకొని అమ్మ బండి మొత్తం గబ్బు అయింది. సో గాయస్ ఇక చెరువు కాడికి వచ్చిన. ఇక ఇక్కడ నుంచి మన ఇల్లు చూపిస్తుంది చూడండి. అక్కడ చిన్న అవుపడేదే మన ఇల్లు. ఇక మన తాడి చెట్టు ఎక్కడి నుంచి పోయినా మన తాడి చెట్టు అయితే పక్కా అవుపడుతుంది. ఇక ఇక్కడ ఉన్నదే మన తాడి చెట్టు, అదే మన దగ్గర ఇల్లు. ఇదే మా ఊరి చెరువు, చాలా పెద్దగా ఉంటుంది. ఇక దీని కింద మొత్తం అన్ని పొలాలే, ఇక ఇటు అన్ని పొలాలే, మొత్తం పంట పొలాలే. ఇక మన పొలమో అక్కడ ఆ తాడి చెట్టు ఉందా, ఈ తాడి చెట్టు దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆడికే పోదాం. ఇక బడా పొలం, ఇక అన్నీ మందు కొడితే అయిపోతుంది. అక్కడ కొట్టేసి ఇంటికి పోదాం. ఇక కట్ట జారిందంటే పోయి కట్ట కింద ఉంటాం. తూము లైట్గా తూము తీసినట్టుంది, కొంచెం నీళ్ళు వస్తాయి. అందుకే ఇప్పుడు మనం పెట్టిన పొలానికి చెరువు నీళ్ళు రావు, ఓన్లీ ఆ వాగు నీళ్ళే. అటు పక్కంతా ఆ వాగు నీళ్ళే పారుతుంటాయి. ఇదివరకు వచ్చేది కానీ ఇప్పుడు ఇక వాగు చెక్ డ్యామ్ కట్టిరాడు. ఆ చెక్ డ్యామ్ కట్టిన కానీ ఏమవుతుందంటే ఇక మొత్తం ఆ ఏరియా మొత్తం ఆ వాగుల నుంచే పారిస్తారు నీళ్ళని. ఇక కట్ట కిందికి మాత్రం ఈ ఓన్లీ పొలాలకే, కట్ట కింది పొలాలకే ఈ చెరువు నీళ్ళన్నీ పారుతూ ఉంటాయి. మోకాలు చూడండి, వీకాలి. వాడలో కొట్టాలంటే దమ్ము అవుతుంది. ఎట్లయితే దిగబడ్డాయి అంటే అసలు ఇల్లు ఇట్లా. అసలు ఈ బాడో పొలం దున్నడానికి ట్రాక్టర్ వాళ్ళని రమ్మంటే ఎవరు రాకపోయేది అసలు, ఎందుకంటే అలా దిగబడితే ఆ ట్రాక్టర్ కూడా వెళ్ళదని. అందుకే మా బాపు ఎట్లా అట్లా ఈ బాడో పొలాన్ని అంతా దున్నేది.